మహానాడు మూడవ రోజు బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. కడపలోని పబ్బాపురం లేఅవుట్లో జరిగే ఈ భారీ బహిరంగ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ జరగనుంది. అయితే సభలో ఇవాళ పలు కీలక తీర్మానాలు చేసే ఛాన్స్ ఉంది. వాటితో పాటు పార్టీ పరంగా పలు కీలకమైన అంశాలు ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు జరిగే సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా టీడీపీ నేతలంతా లోకేష్ పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇవాళ జరిగే సభలో ఆ విధంగా ఏమైనా కీలక నిర్ణయాలు, తీర్మానాలు, బాధ్యతలు ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు సీఎం చంద్రబాబు 2 నుంచి 5 గంటల వరకు జరిగే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఈ సభలో రాయలసీమ అభివృద్ధి, యువగళం పాదయాత్రలో ప్రవేశపెట్టిన రాయలసీమ డిక్లరేషన్, సంక్షేమ పథకాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చలు జరగనున్నాయి.